ఓకే. అక్కడ రికార్డింగ్ అని. ఓకే. ఓకే. ఆల్రెడీ పెట్టాను. మధ్యలో ఆగినట్టుంది. ఓకే. సో బేసిక్గా ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చింది, లైబ్రరీ మేనేజ్మెంట్ వచ్చింది అనుకున్నాం. ఎగ్జాంపుల్ లైబ్రరీ మేనేజ్మెంట్ రాగానే దాని బిజినెస్ అనలిస్ట్ క్లయింట్ ప్లేస్కి వెళ్ళిపోయి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాడు. ఫస్ట్ స్టెప్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన తర్వాత వచ్చి, ఇప్పుడు మనం రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తున్నాం మనం ఇప్పుడు చేసేది. సో రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే వచ్చి మేనేజర్తో డిస్కషన్ పెడతాడు. 1 month or 2 months or something, డిపెండ్ ఆన్ ద ప్రాజెక్ట్ సైజ్, ప్రాజెక్ట్ బట్టి, ప్రాజెక్ట్ ఒక డిపెండెంట్ బట్టి ఉంటుంది అది డిస్కషన్స్. స్టార్ట్ చేసిన తర్వాత ఒక మేనేజర్ బిజినెస్ టీమ్ ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. సో తర్వాత బిజినెస్ అనలిస్టులు రిక్వైర్ మొత్తం యూఆర్ఎస్, యూజర్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, ఎఫ్ఆర్ఎస్, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్, సమ్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలంటే కొన్ని డాక్యుమెంట్స్, సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని చేసిన తర్వాత క్లయింట్కి పంపించి దాన్ని సైన్ ఆఫ్ తీసుకుంటారు. జనరల్ ప్రాసెస్ చేసిన తర్వాత టీమ్ లీడ్స్ కి మేనేజర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో తర్వాత టీమ్ లీడ్ మేనేజర్ కలిసి ఈ డేటాబేస్ ఆబ్జెక్ట్స్, ఫస్ట్ స్టెప్ డేటాబేస్ ఆబ్జెక్ట్, డేటాబేస్ ఏంది అనేది చూస్తారు. ఈ డేటాబేస్ నేము అండ్ స్క్రీన్స్ ఏమేమి వస్తాయి, డేటాబేస్ లో ఫీల్డ్స్ ఏమేమి ఉంటాయి, మొత్తం హై లెవెల్లో ఒక డయాగ్రామ్ గీస్తారు. బేసిక్ గా చెప్పాలంటే ఇంటర్ఫేసెస్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అన్ని టీమ్ లీడ్ అండ్ దెన్ మేనేజర్ డిఫైన్ చేస్తారు. ఓకే. ఓకే. సో మనం ఇప్పుడు హలో యా. ఓకే కదా, మీకు వినిపిస్తుంది కదా పని విశ్వ? యా యా. ఓకే. సో మనం ఇప్పుడు రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ చేస్తున్నాం అనుకోండి. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ మనం డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ మనకి డేటాబేస్ మనకి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం ఆ రిక్వైర్మెంట్స్ నుంచి. సో దీనికి ఫీల్డ్స్ కావాలి. సో మన ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే 3 లేయర్ ఆర్కిటెక్చర్, యూఐ, బ్యాల్, డాల్ అండ్ దెన్ డిబి. బ్యాల్ డాల్ అనేది ఒకటి, యూఐ అంటే మన డబ్ల్యూపిఎఫ్ లో డిజైన్, బ్యాల్ డాల్ అనేది క్లాస్ లైబ్రరీ, డిబి అంటే మనం ఇప్పుడు వాడేది ఎస్క్యూఎల్ సర్వర్. సో దిస్ ఇస్ 3 లేయర్ ఆర్కిటెక్చర్. అండ్ దెన్ మనం లైవ్ లో మనం ఎలా డిప్లాయ్ చేస్తాము అప్లికేషన్ అంటే, డేటాబేస్ వచ్చి దీంట్లో సర్వర్ లో డిప్లాయ్ చేస్తాము డిబి, అండ్ దెన్ డబ్ల్యూపిఎఫ్ అప్లికేషన్ వచ్చి దీంట్లో ఈ రెండు ఎగ్జాంపుల్ మనకు 2 సిస్టమ్స్ ఉన్నాయి, ఈ 2 సిస్టమ్ లో డిఫైన్ చేస్తాము. ఈ 2 సిస్టమ్స్ ఈ సర్వర్ కనెక్ట్ అవుతాయి. ఈ సర్వర్ లో డేటాబేస్ లో ఈ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది, మొత్తం ఆపరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో దిస్ ఇస్ హై లెవెల్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మనకి ఒక్క నిమిషం, డౌట్స్ ఏమైనా వస్తే నన్ను అడగండి, మధ్యలో ఆపండి, నేను కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్తాను. సో సర్వర్, ఇప్పుడు మనకి సర్వర్ అనేది ఒక సర్వర్ ఉంది. సర్వర్ అనేది డిఫరెంట్. ఓకే, మనకి ఒక డేటాబేస్ సర్వర్ ఉంది. సో ఇది సర్వర్. ఓకే. అండ్ దెన్ ఇది ఈ సిస్టమ్స్ మనం అనుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకళ్ళది పనిది, లేదా ఒకళ్ళది విశ్వాది అనుకోండి, ఒకళ్ళది తేజాది అనుకోండి. ఈ సిస్టమ్స్ మనం అనుకోండి. మన సిస్టమ్స్ మీ సిస్టమ్స్ నుంచి ఈ సర్వర్ కనెక్ట్ అవుతారు మనం ఇప్పుడు ఇచ్చేసి డెవలప్మెంట్ చేసి ఈ ప్రాజెక్ట్ లో. సో ఆ డేటాబేస్ నేను శాంపుల్ డేటాబేస్ క్రియేట్ చేసి ఇస్తాను. అన్ని గుర్తున్నాయా? మళ్ళీ ఒకసారి అవన్నీ డిస్కస్ చేద్దామా? అవన్నీ గుర్తున్నాయి కదా? మైండ్ లోనే ఉంది. ఓకే ఫైన్. సో నేను డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎస్క్యూఎల్ సర్వర్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి మీ సిస్టమ్స్ లో. ఓపెన్ చేశారా? హలో
ఓపెన్ చేశారా ఎస్క్యూఎల్ సర్వర్? విశ్వ, తేజ, పణి, మౌనేష్, దివ్య. చెప్పండి. ఏది ఫ్రీ? ఎస్క్యూఎల్ ఓపెన్ చేయమంటున్నారా? ఎస్క్యూఎల్ సర్వర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఏది ఫ్రీ సోర్స్? యా ఓపెన్ చేస్తాను. ఏదో ఓపెన్ సోర్స్ ఉంది. యా ఓపెన్ చేశానండి. ఓకే ఓకే 1 minute. MySQL అనేది ఓపెన్ సోర్స్ అండి? MySQL అనేది ఓపెన్ సోర్స్. MySQL కదా, ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేయండి. ఓకే ఓపెన్ చేశానండి. ఒక్క నిమిషం. అక్కడ మీకు సర్వర్ నేమ్ అడుగుతుంది కదా, సర్వర్ నేము, యూజర్ నేము, పాస్వర్డ్. లాగిన్ లాగిన్ అయిపోయింది. అవ్వద్దు, లాగిన్ స్క్రీన్ ఓపెన్ చేయండి. ఓకే తేజ మీరు కూడా ఓపెన్ చేయండి. విశ్వ, తేజ. యా చేసామండి. ఓకే సర్వర్ నేమ్ 1 minute. ఓకే, సర్వర్ నేమ్లో 166.62.44.80. వన్ 166.64.44.80. 62.44.80. ఓకే ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సర్వర్ నేమ్ 166.62.44.80. లాగిన్ వచ్చి నెట్ NET, అండ్ దెన్ పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ P, పాస్వర్డ్ @1234, పాస్వర్డ్ @1234 P క్యాపిటల్. అయిందండి. ఓకే, లాగిన్ అయ్యారా? మీరు లైబ్రరీ మేనేజ్మెంట్ కనిపిస్తుందా మీకు? ఇప్పుడు నేను ఏ ప్రాజెక్ట్ మీద అయితే ఇప్పుడు హైలైట్ చేశాను చూడండి, అది మీకు కనిపిస్తుందా? లేదండి, డేటాబేస్ లో యా కనిపిస్తుంది. సో దాన్ని మీరు యాక్సెస్ టేబుల్స్, ఇక్కడ మీరు అన్ని టేబుల్స్ అన్ని ఇక్కడ క్రియేట్ చేయండి దీంట్లో. ఇది ఇప్పుడు మీకు సెంట్రల్ డేటాబేస్. ఓకే, అంటే ఇప్పుడు మీ దానికి మేము యాక్సెస్ అయ్యాము. ఇది పబ్లిక్, నా సర్వర్ కి కనెక్ట్. ఇది పబ్లిక్ సర్వర్. సో ఇప్పుడు మన బేసిక్ ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ డయాగ్రామ్ ప్రకారం సర్వర్ మనకి సపరేట్ గా ఉంటుంది, అవునా? ఇప్పుడు ఇది సర్వర్. ఓకే, ఈ సర్వర్ ఇప్పుడు మీ సిస్టమ్స్ లో లేదు, నా సిస్టమ్ లో లేదు, పబ్లిక్ సర్వర్ అది. ఓకే, సో మన SQL సర్వర్ ఆ క్లయింట్ నుంచి ఆ డీటెయిల్స్, సర్వర్ డీటెయిల్స్ ఇచ్చి మనం లాగిన్ అయ్యాం అంతే, యాక్సెస్ చేసుకోవడానికి. టూల్ కదా, SQL సర్వర్ అనేది ఒక టూల్ కదా. సో ఈ సిస్టమ్స్, ఇప్పుడు ఈ 2 సిస్టమ్స్ మన సిస్టమ్, మన దాంట్లో ఉంటాయి. ఐ మీన్ మన ల్యాప్టాప్స్, మన డెస్క్టాప్ లో ఉంటాయి. ఓకే ఓకేనా? ఓకే. So I'm going to create a tables. First I need to define a fields here. So చెప్పండి, యూజర్స్ దాంట్లో యూజర్స్ అంటే లైబ్రరీ యూజర్స్ ఏమేమి ఉంటాయి ఫీల్డ్స్? ఫస్ట్ యూజర్ నేమ్, యూజర్ ఐడి. ఫస్ట్ యూజర్ ఐడి. ఓకే, ఇంట్ టేబుల్ క్రియేట్ చేయాలా? ఇంట్ క్రియేట్ చేద్దాం. యూజర్ ఐడి ఇంటూ. ఓకే, నెక్స్ట్
ఇంకేముంటాయి? యూజర్ నేమ్, రైట్? యూజర్ నేమ్ varchar of like I'm giving 100. నెక్స్ట్ varchar 2 అనేది ఉంది కదా, అది దేనికి వస్తుంది? n varchar varchar 2 అనేది అది SQL MySQL MySQL లో ఉంది. ఇక్కడైతే varchar n varchar ఉంది. varchar 2 అనేది ఏం లేదు SQL సర్వర్ లో. సో యూజర్ నేమ్, నెక్స్ట్ ఇంకేముంటాయి ఫీల్డ్స్? అడ్రస్, యూజర్ అండర్ స్కోర్ అడ్రస్, varchar of I'm giving like 150 or 200. Okay, next mail id, user underscore phone mobile number varchar of some 15. పడలేదండి. Okay. User underscore email id. సో డేటాబేస్ ఎవరికి వచ్చు బాగా మీ అందరిలో? మోహనేష్కి వచ్చింది. ఓకే. ఈమెయిల్ ఐడి ఐఎమ్ గివింగ్ 30. ఓకే. అండ్ దెన్ ఇంకేముంటాయి ఫీల్డ్స్? ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అడ్రస్, యూజర్ నేమ్, స్టేట్, సిటీ అన్నీ ఉంటాయి కదా. యూఎస్ఆర్ అండర్ స్కోర్ STAT state. Here I am declaring integer variable. USR underscore city. I am declaring integer variable. USR underscore country, integer variable. Why integer variable? State to city అనేది varchar కదా. ఏమైనా ఐడియా ఉందా? అంటే అది ఈనం ఏమన్నా అండి? కంట్రీ మాస్టర్, ఫోన్ నంబర్, కంట్రీ, స్టేట్ మాస్టర్, అర్థమైందా? నేను నాకు ఆ డేటా సపరేట్ టేబుల్స్ లో ఉంటది. నేను జస్ట్ ఇప్పుడు డేటా ఎలా ఉంటది, కంట్రీ ఐడి 1, కంట్రీ నేమ్ ఇండియా, సమ్ డిస్క్రిప్షన్ ఉంటది. సో నేను కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇండియా యూజర్ అనుకోండి, కంట్రీ నేను ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంటుంది ఫ్రంట్ ఎండ్ లో డ్రాప్ డౌన్ ఉంటుంది. ఆ డ్రాప్ డౌన్ లో నేను ఈ దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని నేను డ్రాప్ డౌన్ కి బైండ్ చేస్తాను. సో దాని డ్రాప్ డౌన్ నుంచి యూజర్ ని సెలెక్ట్ చేసుకుంటాడు అన్నమాట, యూజర్ ని క్రియేట్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ నుంచి. అర్థమైందా? అర్థమైంది కదా అందరికి? అర్థమైంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి ఫీల్డ్స్? యూజర్ ఐడి, యూజర్ నేమ్, యూజర్ అడ్రస్, యూజర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, స్టేట్, సిటీ, కంట్రీ. నెక్స్ట్ జెండర్, పిన్ కోడ్, జెండర్, వెరీ గుడ్. varchar of giving 20. Underscore gender I am giving int. Okay. Okay, one means male, 2 means female, like that we can depend. Then next, any columns? యూజర్ నేమ్, యూజర్ ఐడి, రిక్వైర్మెంట్. మన ప్రాజెక్ట్ అనేది మీకు మైండ్ లో ఇప్పుడు కొంచెం మీకు ఐడియా ఉంది కాబట్టి దాన్ని బట్టి మీకు ఫీల్డ్స్ వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు యూజర్ వచ్చాడంటే ఏమేం చేస్తాడు లైబ్రరీలో. సో బేసిక్ గా ఇది మాస్టర్, యూజర్ మాస్టర్. సో యూజర్ మాస్టర్ లో బేసిక్ కామన్ ఫీల్డ్స్ అన్ని పెడతాం, మిగతావన్నీ వేరే వేరే టేబుల్స్. నార్మలైజేషన్ మీకు ఐడియా ఉంది కదా, నార్మలైజేషన్, డినార్మలైజేషన్. డేటాబేస్ లో నార్మలైజేషన్, డినార్మలైజేషన్ ఐడియా ఉందా? ఐడియా ఉందండి. మీకు ఆల్రెడీ నాకు తెలుసు అకాడమిక్ లో కూడా వస్తాయి, ఎస్క్యూఎల్ సబ్జెక్ట్ ఉంటాయి. సో నార్మలైజేషన్ అంటే ఏంటి, డినార్మలైజేషన్ అంటే ఏంటి? నార్మలైజేషన్ అంటే లైక్ డూప్లికేట్ డేటాని అవాయిడ్ చేస్తాం. సో అన్నెసరీ కాలమ్స్. ఓకే,
సరే నార్మల్ ఫస్ట్ అవి డిస్కస్ చేద్దాం రండి. సో యూజర్ జెండర్ ఇంటూ ఓకే. నెక్స్ట్ ఇంకేముంటాయి? ఫీల్డ్స్ యూజర్ ఐడి, యూజర్ నేమ్, యూజర్ అడ్రస్ తీసుకుంటాను, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, స్టేట్, సిటీ, కంట్రీ, యూజర్ పిన్ కోడ్, యూజర్ జెండర్ ఇంటూ సంథింగ్ ఐ డిఫైన్. సో ఐ వాంట్ టు క్రియేట్ దిస్ యూజర్ టేబుల్ ఇన్ మై డేటాబేస్. సో యువర్ ఆల్రెడీ మీకు కనెక్ట్ అయి ఉన్నారు కదా డేటాబేస్ కి. ఎస్ Yeah. యూజర్ టేబుల్ ఇప్పుడు డేటాబేస్ లో స్ట్రాంగ్ ఎవరు? మోహనేష్. మోహనేషా? మీరు క్రియేట్ చేయండి మొత్తం. ఇప్పుడు ఈ డేటాబేస్ లో మొత్తం టేబుల్స్ అన్ని మీరు క్రియేట్ చేయండి, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టేబుల్స్ అన్ని. ఓకే, మీరు మెయిన్ ఇంకా టేబుల్స్ డేటాబేస్ లో ప్రొసీజర్స్ రాయాలి, టేబుల్స్ అన్ని క్రియేట్ చేయండి. నెక్స్ట్ ADO.NET లో కాన్ఫిడెంట్ గా ఉన్నది ఎవరు? దివ్య అండి. ఓకే, దివ్య మీరు ADO.NET కోడింగ్ అంతా BL లేయర్ DL లేయర్ అంతా బిల్డ్ చేయండి. Okay. Okay, sure. ఓకే, BL లేయర్ DL లేయర్ అంతా బిల్డ్ చేయండి. నెక్స్ట్ WPF డిజైనింగ్ తేజ మీరు చేస్తారా? WPF నేను చేస్తాను. మీరు డిజైనింగ్ పార్ట్ మొత్తం చేయండి. ఓకే, ప్లస్ Okay, విశ్వ మీరేం చేస్తారంటే మీరు కూడా కొన్ని ఫార్మ్స్ తీసుకుని, విశ్వ సార్ మీరు కూడా కొన్ని ఫార్మ్స్ తీసుకుని డిజైన్ చేయండి. నేను ఇస్తాను ఫార్మ్స్, WPF ఫార్మ్స్, అవి తీసుకుని డిజైన్ చేయండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకా సార్ ఓ టేబుల్ క్రియేట్ చేయండి మోహనేష్. చేస్తానండి. ఓకే చేయండి. సో మన లేయర్ లో బ్యాల్ ఒకళ్ళు రాయండి. దివ్య మీరు డాల్ రాయండి. బ్యాల్ ఇంకో మన పని ఉన్నాడు కదా, పనికి ఇచ్చేయండి. Okay. ఓకే, నేను ఇప్పుడు సైమల్టేనియస్ గా రాస్తూ ఉండాలండి. యాక్చువల్ గా నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ జస్ట్ మీరు ఒక 1 వీక్ గానీ మీరు చేశారు అంటే, సైమల్టేనియస్ అంటే క్లాస్ లో ఏం డిస్కస్ చేయం, మీరు ఆఫ్లైన్ లో చేసి నాకు పంపించండి. ఓకే. ఇప్పుడు మనం యాక్సెస్ లేయర్ లో రాయాలా నేను? డాల్ UI నుంచి బ్యాల్ యాక్సెస్ అవుతుంది, బ్యాల్ నుంచి డాల్ యాక్సెస్ అవుతుంది. Yeah, డాల్ నేను నుంచి నేను మీరు డాల్ రాయాలి, Okay. క్లాస్ లైబ్రరీ బిల్డ్ చేయాలి. సో Okay. మీరు రాసిన క్లాస్ లైబ్రరీని యూజ్ చేసుకుని బ్యాల్ బిల్డ్ చేస్తారు. ఫస్ట్ స్టెప్ DB బిల్డ్ చేయాలి. DBని డిపెండ్ చేసుకుని డాల్ రాయాలి. మీరు డాల్ని First డిపెండ్ మోహన్, దాని తర్వాత దివ్య, దాని తర్వాత ప్రహి. నెక్స్ట్ బ్యాల్, దెన్ UI విల్ తేజ అండ్ విశ్వ విల్ డూ. ఓకే. Okay. ఈ okay. DL లో జస్ట్ ఇవి క్రియేట్ చేద్దాం. డాల్ నేను శాంపుల్ UI డాల్ క్రియేట్ చేసి ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవాలి. ఓకే, అంటే మాకు మీరు చెప్పారు కదా సెషన్స్ లో, సేమ్ అలానే కదా? అలానే నేను అదే కొంచెం హై లెవెల్ లో క్రియేట్ చేద్దాం. నేమ్స్ అవన్నీ నీట్ గా మంచిగా పెడదాం. ఓకే. Yes, sir. సో టేబుల్ క్రియేట్ అయిందా? చేస్తున్నాడండి మోహనేష్. టేబుల్ కాలమ్స్ యా 2 minutes అండి చేస్తాను. కొంచెం స్లో ఉంది నెట్ ఇక్కడ. సో టేబుల్ కాలమ్ నేను చార్ట్ విండోలో పంపించాను చూడండి. యా చూస్తున్నాను. సో January 20 లోపు మనం క్లాసెస్ అన్ని ఫినిష్ చేద్దాం. ఓకే. ఓకే, నెక్స్ట్ ADO.NET మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ADO.NET స్టార్ట్ చేద్దాము ఒక 2 days లో. ఈ 2 days ఇవాళ రేపు మొత్తం ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేద్దాము. సో ఎల్లుండి నుంచి ఫస్ట్ నుంచి నెక్స్ట్ 15th వరకు ASP.NET కాన్సన్ట్రేషన్ చేద్దాము. నెక్స్ట్ 5 days మిగిలిన కాన్సెప్ట్స్ కొన్ని నేను మధ్యలో తర్వాత చెప్తానని గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చా కదా, ఆ 5 కాన్సెప్ట్స్ 5 days లో అవన్నీ కవర్ చేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం. సో ఈ 20 days కొంచెం రెగ్యులర్ గా టైం టు టైం మెయింటైన్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. విశ్వ మీరు కూడా
అవగానే చెప్పండి ఒకసారి నాకు. చెప్తాను. చెప్తాను. అయిందండి. కనిపిస్తుందండి అది టేబుల్? షుగర్ హలో. అయినా సరే మీ అందరికి అంటారు అయిందా? ఎయిర్పోర్ట్ అయిందండి. అయిపోయిందండి. డేటాబేస్ అయిందండి. ఓకే. సో తేజ మీరు కూడా ఆ టేబుల్ చూడొచ్చు ఒకసారి. మీరు ఆ టేబుల్ మీద రీఫ్రెష్ చేయండి, మీకు టేబుల్ కనిపిస్తుంది. ఎస్కేల్ కొద్దిగా ప్రాబ్లం ఉంది, చూపించండి దాంట్లో. ఓకే, నేను చేస్తాను తర్వాత, చూస్తాను తర్వాత. సో చూడండి వాళ్ళు క్రియేట్ చేసిన టేబుల్ ఇది. యూజర్స్ సెలెక్ట్ స్టోర్ ఫ్రమ్ యూజర్స్. సో యూజర్ ఐడి, యూజర్ నేమ్, యూజర్ అడ్రస్, యూజర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, స్టేట్, సిటీ, కంట్రీ, పిన్ కోడ్, జెండర్. సో ఈ కాలమ్స్ ఇవేమి డిఫైన్ చేశారు. ఇంట్ యూజర్ ఐడి అనేది ప్రైమరీకి ఉండాలి. యూజర్ ఐడి అనేది ప్రైమరీకి ఉండాలి. హలో, చెప్పండి షో గారు. యూజర్ ఐడి అనేది ప్రైమరీకి ఉండాలి. యూజర్ ఐడి ప్రైమరీకి ఉండాలి. అండ్ ఐడెంటిటీ వాల్యూ ఉండాలి. ఐడెంటిటీ 1,1 ఉండాలి. సో మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, స్టేట్, సిటీ, కంట్రీ, అండ్ దెన్ క్రియేట్ స్టేట్ మాస్టర్, కంట్రీ మాస్టర్, సిటీ మాస్టర్. నేను క్రియేట్ చేయమంటాను నన్ను. అది కంట్రీ మాస్టర్ ఫీల్డ్స్ లేదు కదా అది. అదే సారీ చూడండి, క్రియేట్ టేబుల్ లో ఇంకోటి ఇంకో టేబుల్ కంట్రీ కంట్రీ మాస్టర్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. _ID int identity 1,1 _NNA varchar of some living 150 చాలు కదా. కంట్రీ నేమ్ ఏది 50 లెటర్స్ కంటే ఎక్కువ ఏం లేదు కదా. COU _ some description. Description varchar of some 100. సో ఇది కంట్రీ మాస్టర్ నాకు.
మనకి కంట్రీ మాస్టర్ టేబుల్ ఇది. ఓకే, హలో, క్రియేట్ టేబుల్ Yeah. state underscore master master state master st underscore id state id like int id and identity 1,1 primary key primary key and then st underscore name varchar of 100 and then సో ఇక్కడ ఒక కంట్రీలో స్టేట్స్ ఉంటాయి, కరెక్టా? యా సో ఒక కంట్రీలో అంటే ఇప్పుడు నాకు ఇండియా ఉంది, ఇండియాలో 26-27 స్టేట్స్ ఉన్నాయి. అంటే నాకు తెలియాలి కదా ఏ కంట్రీది ఏ స్టేట్ అనేది తెలియాలి కదా, ఏ స్టేట్ ఏ కంట్రీలో ఉందని తెలియదు. సో దానికోసం నేను COU_ID పెట్టుకున్నా, అంటే ఈ ఐడి పెట్టాను. ఈ ఐడి ఇక్కడ పెట్టానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇండియా ఐడి ఇక్కడ 1 ఉందనుకోండి, అంటే ఈ స్టేట్ ఆ ఇండియాది అని అర్థం. నేను డేటా చూపిస్తే మీకు అర్థమవుతుంది. నేను సో st underscore డిస్క్రిప్షన్ మనం ఏదైనా రాసుకోవాలి అంటే అండర్స్టాండింగ్ పర్పస్, జస్ట్ డిస్క్రిప్షన్ అంత ఇంపార్టెంట్ కాలమ్ ఏం కాదు. సో నెక్స్ట్ సిటీ మాస్టర్, క్రియేట్ టేబుల్ సిటీ మాస్టర్. సో city underscore id int identity 1,1 primary key city underscore. సో ఒక కంట్రీలో స్టేట్స్ ఉంటాయి, స్టేట్ లో సిటీస్ ఉంటాయి, కరెక్ట్? యా సో నేను ఇప్పుడు దీంట్లో కంట్రీ ఐడి పెడుతున్నాను అండ్ స్టేట్ ఐడి కూడా పెడతాను. మీకు అర్థమైందా? డ్రిల్ డౌన్ అర్థమైందా? కంట్రీ మాస్టర్ అనేది ఓకే, అంటే ఇది కొంచెం ఫారిన్ కి టైప్ కదా అండి? ప్రైమరీకి ఫారెన్ కి రిలేషన్ చెప్పాలంటే. బట్ నేను ఫారెన్ కి ఏం డిఫైన్ చేయట్లేదు, జస్ట్ నేను జస్ట్ పెడుతున్నాను అంతే. డిఫైన్ చేయాలని రూల్ ఏం లేదు, జస్ట్ పెట్టుకుంటే మనం చాలు. కాకపోతే డిఫైన్ చేస్తే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 5 అనే ఐడి లేదు, మీరు ఇక్కడ 5 అనే ఐడి ఇన్సర్ట్ చేయబోతుంటే మీకు ఎక్సెప్షన్ వస్తుంది ఫారెన్ కి ప్రైమరీకి రిలేషన్షిప్ వల్ల. అండ్ దెన్ నెక్స్ట్ ఈస్ ct underscore pt1 description. Okay, and then varchar of 100. మూడు టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ, కంట్రీ మాస్టర్, స్టేట్ మాస్టర్, సిటీ మాస్టర్. కంట్రీ మాస్టర్ లో స్టేట్ మాస్టర్ లో కంట్రీ ఐడి ఉంది, సిటీ మాస్టర్ లో కంట్రీ ఐడి అండ్ స్టేట్ ఐడి ఉంది. ఓకే, మీరు యాక్చువల్ గా ఏ డేటాబేస్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా, ఓకే, జస్ట్ మీరు ఏం చేస్తారంటే రికార్డు క్రియేటెడ్ బై, ఆ రికార్డు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ నుంచి నేను లాగిన్ అయ్యి ఒక యూజర్ని క్రియేట్ చేశాను. ఆ రికార్డు ఎవరు క్రియేట్ చేశారనేది తెలియాలి కదా డేటాబేస్ లో, ఆడిట్ ట్రైల్ లాగా. ఇప్పుడు నేను నాకు ఈ అప్లికేషన్ లో నేను ఒక లైబ్రరీలో వర్క్ చేసే అతన్ని, నేను నా దాంతో లాగిన్ అయ్యాను శివ ఐడితో. యూజర్స్ టేబుల్లో శివ అని ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ టేబుల్లో శివ అనే ఎంప్లాయీ ఉంది, నేను దాంతో లాగిన్ అయ్యాను. ఆ ఎంప్లాయీ ఐడి ఈ కంట్రీ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేస్తే ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు లాగిన్ ఐడి, నథింగ్ బట్ లాగిన్ ఐడి, ఆడిట్ ట్రైల్ అనమాట. సో COU_ జస్ట్ క్రియేటెడ్ బై. డేటా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు కొంచెం డెఫినేషన్ లో కన్ఫ్యూజ్ ఉన్నా, డేటా వస్తే మీకు టేబుల్స్ వెరిఫై చేస్తే మొత్తం అర్థమవుతుంది. COU_ మోడిఫైడ్ బై. రికార్డు ఎడిట్ కూడా చేయొచ్చు కదా,
ఓకే. modified underscore by. సో ఇంటిజర్. వై ఇంటిజర్ ఎందుకు పెడుతున్నానంటే అక్కడ ఐడి ఉంటుంది కదా ఆ టేబుల్లో, నా యూజర్కి ఒక ఐడి ఉంటుంది కదా, ఇంటిజర్ ఐడి. యా. ఇప్పుడు మనం ఈ టేబుల్లో, యూజర్స్ టేబుల్లో యూజర్ అండర్ స్కోర్ సిటీ పెట్టారు. ఈ యూజర్ అండర్ స్కోర్ సిటీ అనేది ఇక్కడ నుంచి ఈ ఐడి కదా మీరు తీసుకుంటారు. అలాగే నాకు ఇక్కడ ఒక ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కన్ఫ్యూజ్గా ఉందా? లేదు లేదు. లైట్ గా లైట్ కన్ఫ్యూజ్ ఉంది కదా. డేటా చూపిస్తాను. వన్స్ డేటా వచ్చింది అనుకోండి అప్లికేషన్లోకి, మీకు ఈజీగా అర్థమవుతుంది. UOU underscore create underscore date time default get date. And then COU underscore modified underscore date time. సో ఇలా అన్ని టేబుల్స్కి ఉంటుంది. మీరు యూజర్స్ టేబుల్ క్రియేట్ చేశారు కదా, దానికి కూడా పెట్టండి. ఓకే. ఓకే, ఇప్పుడు కాదు. ఏదైనా పెట్టచ్చు, నేను యూనిక్ గా ఫాలో అవుదామని అది పెడుతున్నా అంటే కోడింగ్ స్టాండర్డ్స్ లాగా. సిటీ సో మాస్టర్స్ టేబుల్స్ క్రియేట్ చేశాను నేను. ఓకే, జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, క్లియరా? హలో, యా, Yes, sir. క్లియర్. ఓకే, దెన్ నెక్స్ట్. సో మా స్టేట్ మాస్టర్, సిటీ మాస్టర్, కంట్రీ మాస్టర్ క్రియేట్ చేశాను. ఎంప్లాయీస్ టేబుల్ క్రియేట్ చేస్తాను. సో ఎంప్లాయీస్ టేబుల్స్ కావాలి కదా. ఇప్పుడు Yeah. మన ప్రాజెక్ట్ లో లాగిన్ స్క్రీన్ ఉంటుంది. లాగిన్ ఎవరవుతారు? యూజర్. నో, ఇన్ దిస్ యూజర్ అంటే మనకి లైబ్రరీకి వచ్చే అతను. ఆయనకేం మనకు పర్మిషన్, ఆయనకేం లాగిన్ అవ్వడానికి ఏం పర్మిషన్స్ ఉండవు. మనం బిల్డ్ చేసే అప్లికేషన్ యూజర్స్ ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తారో, ఎంప్లాయీస్ యూజ్ చేస్తారు. సో మనకి లాగిన్ యూజర్స్ ఇప్పుడు ఎంప్లాయీస్ అవుతారు, అవునా? ఇప్పుడు సినారియో ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ ఉంది. జీమెయిల్లో ఎవరు లాగిన్ అవుతారు? యూజర్స్ అంటే ఎవరు? మనం ఎవరైతే వాడుకుంటున్నామో వాళ్ళు యూజర్స్, అంతే కదా జీమెయిల్. ఇప్పుడు జీమెయిల్ మీ ఐడికి మీరు యూజరు, నా ఐడికి నేను యూజర్ని, మనం యూజర్స్. బట్ ఇక్కడ మనం బిల్డ్ చేసేది ఒక ఇంటర్నల్ అప్లికేషన్, నాట్ పబ్లిక్. జీమెయిల్ అనేది ఒక పబ్లిక్ అప్లికేషన్, ఎవరైనా లాగిన్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఇక్కడ మనం బిల్డ్ చేసే అప్లికేషన్ ఇంటర్నల్ అప్లికేషన్, దిస్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ అప్లికేషన్. సో ఇంటర్నల్ అప్లికేషన్ జనరల్ గా కొన్ని కంపెనీస్ ఇంటర్నల్ అప్లికేషన్ ఏంటంటే బిజినెస్ అప్లికేషన్స్. సో అవి మనము దాని లాగిన్స్ ఎవరు ఉంటారు? ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, yes. సో నేను ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో జనరల్ గా ఎంప్లాయీ టేబుల్లో ఏముంటాయి ఫీల్డ్స్? క్రియేట్ టేబుల్, EMP underscore ఎంప్లాయీ మాస్టర్ టేబుల్. ఓకే, ఏమంటాయి ఎంప్లాయీ ఫీల్డ్స్? Employee ID, ఇంట్ name, ఐడెంటిటీ,
10,1 క్లియర్ కదా, అర్థమవుతుంది కదా, ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. యా ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ఈఎంపి నేమ్, ఎంప్లాయ్ నేము. ఓకే, ఎంప్లాయ్ నేము జస్ట్ వేర్కర్ ఆఫ్ గివింగ్ 100. దెన్ ఎంప్లాయ్కి ఒక కోడ్ ఉంటుంది కదా, Yeah. ఎవరి ఎంప్లాయ్ కోడ్, స్టూడెంట్స్ కూడా కోడ్ ఉంటుంది కదా ఎగ్జాంపుల్ అనుకుంటే. సో వేర్కర్ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి అన్న కోడ్ అన్న ఒకటే కదండి. ఈ ఐడి అనేది ఐడెంటిటీ కాలమ్ అది ఇంటిజర్ వాల్యూ, అది టేబుల్ రో యొక్క ఐడెంటిటీ అన్నమాట. ఎంప్లాయ్ కోడ్ అంటే ఎంప్లాయ్ కోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్కి కొంత 100 సంథింగ్ లైక్ దట్, మనం జాయిన్ అయిన బట్టి నెంబర్ ఇస్తారు కదా, జాయినింగ్ నెంబర్. ఎంప్లాయ్ కోడ్ అనేది వేర్కర్ ఆఫ్ Okay. ఐఎమ్ గివింగ్ 10. ఓకే, సో లాగిన్, ఇప్పుడు ఎంప్లాయ్ లాగిన్ అవ్వాలి రైట్. సో లాగిన్ అవ్వాలి అంటే ఎంప్లాయ్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి, అంతేనా. సో ఈఎంపి అండర్స్కోర్ యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ వేర్కర్ ఆఫ్ ఐఎమ్ గివింగ్ 15 క్యారెక్టర్స్. Varchar of 15. Okay, and it should be unique ID, right? Because for example, my user ID is Siva. If your user ID is Siva also, it will see Gmail's duplicate ఉంటాయా, ఉండవు కదా. ఉండవు. సో అలాగే యూజర్ ఐడి కూడా డూప్లికేట్ దేంట్లోనూ ఉండదు, ఏ అప్లికేషన్లోనూ. సో నేను ఇక్కడ యూనిక్ ఈజ్ నథింగ్ బట్ ఏ unique means it's a unique value like a primary key only. What is the difference between the primary key and unique? We will discuss this. See, meeku database idea unda, unique key, primary key, foreign key, some create tables. లేదు సార్. లేదా? Okay, then we will take 2 or 3 classes for this all things later. Okay, so I'm putting unique key and then emp underscore password. Okay, password generally they will put var binary or something, just but for understanding purpose I am putting varchar only. Okay, and Okay. then emp contact number, right? Contact number or mobile number varchar of 15. ఓకే, గారు చెప్పండి. వేర్కార్ లో స్పెషల్ క్యారెక్టర్స్ ఎలా చేస్తారా? అదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ @ కానీ పర్సెంటేజ్ కామా అలాంటివి. అలా చేస్తుంది. యా ఓకే. మీకు డౌట్ వచ్చిందంటే, మనం ఈ టేబుల్లో పాస్వర్డ్ పెట్టాం కదా యూజర్స్ టేబుల్లో, అది వేర్కారే కదా పెట్టాము. చూడండి అవునండి. ఇక్కడ పాస్వర్డ్ వేర్కార్ అని పెట్టామా. ఈ డేటా మీరు సెలెక్ట్ చేస్తే పాస్వర్డ్ అనే పెట్టామా, దీనికి యాక్చువల్ పాస్వర్డ్ @123 అనే వచ్చాడు. సరే డేటా చూద్దాంలే. ఓకే. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఇంకేముంటాయి ఫీల్డ్స్, ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఈఎంపీ అండర్స్కోర్ ఈమెయిల్ ఐడి వేర్కార్ ఆఫ్ 50. ఇంకేముంటాయి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ కోడ్, ఎంప్లాయ్ యూజర్ నేమ్, ఎంప్లాయ్ డేట్ ఆఫ్ జాయినింగ్, అవి కూడా ఉంటాయి. ఓకే ఫైన్. నెక్స్ట్ అవి కూడా రాసుకుంటుంటే ఎంప్లాయ్ పొజిషన్, సర్క్యులేషన్ ఇవి ఉంటాయి కదా అండి. ఓకే, డిజిగ్నేషన్. సో అవన్నీ పెట్టుకోవచ్చు. ఎంప్లాయ్ డిజిగ్నేషన్, రోల్, సంథింగ్ అన్ని ఫీల్డ్స్, ఎంప్లాయ్ సంబంధించిన ఫీల్డ్స్ అన్ని పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ ఇక్కడ ఆప్ చేస్తున్నాను ఆ ఫీల్డ్స్ ని. సో వాటితో ప్రజెంట్ అంత అవసరం లేదు కదా. సో ఈఎంపీ అండర్స్కోర్
created underscore by, so int emp underscore create underscore date time default get date. And then emp underscore mbo modify underscore by int emp underscore modified underscore date time. ఓకే, ఇంకేమున్నాయి? సో ఈ ఫీల్డ్ ఇవి ఉంది మన ఎంప్లాయ్ మాస్టర్ ఇది. సో జస్ట్ ఐమ్ ఎగ్జిక్యూటింగ్. సో ఎంప్లాయ్లో కొన్ని రోల్స్ ఉంటాయి కదా, రోల్స్ అంటే అడ్మిన్ ఉంటాడు. ఇప్పుడు మనం లాగిన్ అయితే మనం యూజర్. సో కొంతమంది అడ్మిన్స్ లాగిన్ అవ్వచ్చు, అవునా? సో ఒక లాగిన్ లో రోల్స్ ఉంటాయి కదా, రోల్స్ ఇస్ నథింగ్ బట్ అడ్మిన్ ఈజ్ ఏ వన్ రోల్, యూజర్ ఈజ్ వన్ రోల్, లైక్ మేనేజర్ ఈజ్ వన్ రోల్. ఇవన్నీ రోల్సే కదా. ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే జస్ట్ ఎంప్లాయ్ అనేది ఒక రోలు, దాంట్లో దానిపైన ఎంప్లాయీస్ పైన ఉండే మేనేజర్ ఈజ్ ఆల్సో ఎంప్లాయ్, బట్ ఈజ్ హ్యావ్ వన్ రోల్, మేనేజర్ రోల్. దెన్ లైక్ హెడ్, లైక్ అడ్మిన్, మనందరికి అడ్మిన్ ఉంటాడు, మనందరికి ఒక సిఇఓ ఉంటాడు. అలా వాటిని రోల్స్ అంటాం. నేను రోల్ టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నా, జస్ట్ రోల్స్ డిఫైన్ చేయడానికి. ఓకే, క్రియేట్ టేబుల్ రోల్స్ ROL underscore ID int identity 1,1 CRM primary key ROL underscore name 1 minute. ROL underscore name varchar of some given 20. Okay, so I created this. So for example మన డేటాబేస్ లో శాంపుల్ డేటా ఇన్సర్ట్ చేద్దాం. దెన్ మీరు అర్థం చేసుకుంటారు కదా. సో మనకున్న టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కంట్రీ మాస్టర్ నుంచి వద్దాం. ఇక్కడ ఎడిట్ కోసం కొడితే, సో కంట్రీ నేమ్ ఒకటి చెప్పండి, ఇండియా. ఓకే, ఇండియా, USA. సో ఇవన్నీ ఆటోమేటిక్ ఫీల్డ్స్. సో ఇండియా. అండ్ దెన్ స్టేట్ మాస్టర్ లోకి వస్తే ఇండియాలో ఆంధ్రప్రదేశ్. సో కంట్రీ ఐడి ఏంది? సో ఇక్కడ నాకు చూడండి, కంట్రీ ఐడి COU underscore ID 1 ఉంది. సో నాకు ఒక రికార్డ్ ఉంది ఇండియా అనేది. ఇండియాలో స్టేట్స్ నేను డిఫైన్ చేస్తున్నా. సో కంట్రీ ఐడి ఈక్వల్ టు 1 అవుతుంది ఇక్కడ. సో జస్ట్ కొట్టేయండి. ఓకే, దెన్ స్టేట్ సిటీ మాస్టర్. చూస్తున్నారు కదా అందరూ? సో డిఫైనింగ్ విజయవాడ. సో విజయవాడలో కంట్రీ ఐడి ఏంది? ఏ కంట్రీలో ఉంది? ఇది ఇండియాలో ఉంది. 1. సో కంట్రీ ఐడి అనేది ఫస్ట్ స్టేట్ వద్దాం. స్టేట్ అనేది కంట్రీ 1, అండ్ దెన్ స్టేట్ అనేది స్టేట్ మాస్టర్ లో 1. సో 1. దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ నార్మలైజేషన్. యాక్చువల్లీ నార్మలైజేషన్ రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ డిస్కస్ చేసినప్పుడు ఇవి మీకు యూజ్ అవుతాయి. మీరు జస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉంటే అబ్జర్వ్ చేసి ఈజీగా అన్నమాట. సో సిటీ మాస్టర్, అండ్ దెన్ ఐ హ్యావ్ ఎ స్టేట్ మాస్టర్.
So now just I'm selecting the select star from country master, select star from state master, select star from city master. సో డేటా చూడండి, నాకు ఇండియా ఉంది, స్టేట్ ఉంది, స్టేట్లో ఉన్న సిటీ ఉంది. ఓకే, ఇది క్లియర్ కదా? డేటా అర్థమైందా? Yeah. యా క్లియర్ కదా? ఈ డేటా అర్థమైంది కదా? ఈ స్టేట్, ఈ సిఓ ఐడి ఏంది, స్టేట్ ఐడి ఏంది. సో మీరు డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫామ్, తేజ మీరు ఒక WPF ఫామ్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి. డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఓ WPF ఫామ్ డిజైన్ చేస్తున్నారు. ఓకే, సో కంట్రీ మాస్టర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ మాస్టర్ ఇన్సర్ట్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ లో కంట్రీ మాస్టర్ ఫామ్ డిజైన్ చేయాలి. సో మీరు ఏం చేస్తారు, ఏం పెడతారు, జస్ట్ కంట్రీ నేమ్ పెడతారు, ఒక టెక్స్ట్ బాక్స్ పెడతారు, ఒక లేబుల్ పెడతారు, ఒక టెక్స్ట్ బాక్స్ పెడతారు, కింద సేవ్ బటన్ పెడతారు. సో లేబుల్ నేమ్, కంట్రీ నేమ్, టెక్స్ట్ బాక్స్ లో మీరు కంట్రీ నేమ్ ఏం కావాలంటే అది, యూఎస్ అంటే యూఎస్, యూకే అంటే యూకే, సింగపూర్ అంటే సింగపూర్ ఇస్తారు. జస్ట్ సేవ్ చేస్తారు. సేవ్ చేసినప్పుడు మీరు వచ్చి దీంట్లో ఇన్సర్ట్ చేస్తారు. ఈ ఇన్సర్ట్ పార్ట్ దివ్య రాస్తుంది. Yeah. దివ్య అర్థమైందండి. ఓకే. అండ్ సో కంట్రీ స్టేట్ ఫామ్ డిజైన్ చేయాలనుకోండి. స్టేట్ ఫామ్ డిజైన్ చేయాలంటే ఏం చేస్తారు తేజ? అప్పుడు టెక్స్ట్ బాక్స్ లో స్టేట్ పేరు రాస్తాం, స్టేట్ నేమ్ సో రాస్తాం. ఫస్ట్ కంట్రీ ఉండాలి, ఎందుకంటే కంట్రీ కింద స్టేట్స్ ఉంటాయి. కంట్రీ లేబుల్ ఉంటది, కంట్రీ లేబుల్ పక్కన డ్రాప్ డౌన్, కంట్రీ డ్రాప్ డౌన్ ఉంటుంది. కంట్రీ డ్రాప్ డౌన్ లో ఈ దీంట్లో ఏమైతే కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ లోడ్ చేయాలి. సో నేను ఆ డ్రాప్ డౌన్ నుంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాను. కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొక లేబుల్, ఇంకో టెక్స్ట్ బాక్స్ ఉంటది. ఓకే, ఆ లేబుల్ టెక్స్ట్ బాక్స్, ఆ లేబుల్ ఏముంటుంది, స్టేట్ నేమ్ ఉంటుంది. టెక్స్ట్ బాక్స్ లో స్టేట్ నేమ్ ఎంటర్ చేస్తాం, సేవ్ చేస్తాం. సేవ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు, మనం ఏం చేయాలంటే కంట్రీ ఐడి, డ్రాప్ డౌన్ ఐడి ఉంటుంది కదా, డ్రాప్ డౌన్ ఇప్పుడు ఇండియా సెలెక్ట్ చేసి, ఇండియాకి 1 ఐడి ఉంది, ఆ 1 ఐడి పాస్ చేస్తాం డేటాబేస్ కి విత్ టెక్స్ట్ బాక్స్ లో ఉన్న స్టేట్ నేమ్ తో. సో సేవ్ చేసేటప్పుడు అలా సేవ్ చేస్తాం. సో సేమ్ యాజ్ సిటీ ఆల్సో, కంట్రీ నేమ్ డ్రాప్ డౌన్ ఉంటుంది, స్టేట్ నేమ్ డ్రాప్ డౌన్ ఉంటుంది, దెన్ సిటీ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. దీన్ని బట్టి మీకు కంట్రోల్స్ డిఫైన్ అయిపోతాయి డేటా ఫ్రంట్ ఎండ్ లో. డేటాబేస్ లో ఉన్న ఆర్కిటెక్చర్ ని బట్టి మీరు ఉన్న కాలమ్స్, ఇంటీజర్స్ అంటే ఆల్మోస్ట్ డ్రాప్ డౌన్స్ ఉంటాయి, టెక్స్ట్ బాక్స్ అంటే వేర్కేర్లు ఉంటాయి. క్లియర్ కదా? ఓకే. యా అర్థమైంది కదా ఇప్పుడు ఇది? సో మీరు తేజ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ WPF ఫార్మ్స్, ఈ 3 ఫార్మ్స్ డిజైన్ చేయండి. కంట్రీ మాస్టర్, స్టేట్ మాస్టర్, సిటీ మాస్టర్. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఇవి చిన్నవి కదా ఈ ఫార్మ్స్. సో దీన్ని ఎలా మనం ఇంటర్ కనెక్ట్ చేద్దాము, బిఎల్ లేయర్, డిఎల్ లేయర్, యూఐ లేయర్, డేటాబేస్ ఎలా ఇంటర్ కనెక్ట్ అనేది చేద్దాము. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ముందు ఫార్మ్స్ డిజైన్ చేయండి విత్ ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్స్ అంతా ప్రాపర్ గా ఉండాలి. టెక్స్ట్ బాక్స్ 1, టెక్స్ట్ బాక్స్ 2, ఆబ్జెక్ట్ నేమ్స్ అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ స్టేట్ టెక్స్ట్ బాక్స్ అనుకోండి, TXT స్టేట్ నేమ్ లైక్ దట్, TXT సిటీ నేమ్, టెక్స్ట్ బాక్స్ నేమ్స్ అలా ఉండాలి. డ్రాప్ డౌన్స్ కూడా డ్రాప్ కంట్రీ నేమ్, డ్రాప్ స్టేట్ నేమ్ లైక్ దట్. ఓకే ఓకే. సో ఈ 3 ఫార్మ్స్ మీరు డిజైన్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి దివ్య, మీరు స్టేట్, నేను ఇప్పుడు ఒక శాంపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను చూడండి. ఓకే. మీరు కూడా తేజ. న్యూ ప్రాజెక్ట్, and then WPF application I'm going to create. Our application name is, I'm ready.
management library management system. Okay, so solution name also is that only, so just click on OK. సో నేను ఫామ్స్ యాడ్ చేస్తున్నాను తేజ, ఆ ఫామ్స్ లో మీరు డిజైన్ చేయండి. ఓకే, శాంపుల్ గా ఫస్ట్ నేను ఇస్తాను చూడండి. Okay. సో యాడ్ న్యూ ఐటమ్, WPF Windows 1. Okay, సో కంట్రీ మాస్టర్. సో ఇనిషియల్ గా కొంచెం అటెన్షన్ ఎక్కువ పెట్టండి, ఇది కానీ అర్థం కాకపోతే ప్రాజెక్ట్ అంతా కన్ఫ్యూజన్ గానే వెళ్తుంది. సో Yes. కొంచెం అటెన్షన్ ఎక్కువ పెట్టండి ఈ 2 days. కంట్రీ మాస్టర్ Okay. అని ఒక ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో మీ కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత మీరు రన్ చేస్తే మీకు మెయిన్ విండో రన్ అవుతుంది బై డిఫాల్ట్, ఎందుకంటే బై డిఫాల్ట్ స్టార్ట్అప్ మెయిన్ విండో .xml సెట్ అయి ఉంటుంది. సో మీరు అది మార్చుకోవాలి అంటే ఎక్కడ మార్చుకోవాలి ఐడియా ఉందా? స్టార్ట్అప్ ఎక్కడ మార్చుతాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేశాను అప్లికేషన్, నాకు మెయిన్ విండో అనేది రన్ అయింది. మెయిన్ విండో అనేది ఈ పేజీ రన్ అవుతుంది. ఈ పేజీ రన్ అవ్వాలంటే ఏం చేయాలి? స్టార్ట్అప్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. స్టార్ట్అప్ యూఆర్ఐ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, ఇది మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో. Country, నాకు గుర్తుంది country master. కంట్రీ మాస్టర్ అని సెట్ చేస్తే మీకు కంట్రీ మాస్టర్ ఫామ్ రన్ అవుతుంది. చూడండి, కంట్రీ మాస్టర్ ఫామ్ రన్ అవుతుంది. అలా మీరు తేజ ఏం చేస్తారంటే ఈ 3 ఫామ్స్ డిజైన్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ చేంజ్ చేసుకుని మీరు డిజైన్ చూసుకోండి. ఓకే, స్టార్ట్అప్ Okay. యూఆర్ఐ నేను ఇంటర్లింక్ ఎలా చేద్దాం అనేది నేను చేస్తాను. అది మీ అన్ని ఇప్పుడు అందరి దగ్గర తలో కాంపోనెంట్ ఉంటుంది, దాన్ని ఎలా రేపు మనం చేస్తాము అనేది నేర్చుకోవచ్చు. సో ఐ హ్యావ్ ఏ కంట్రీ మాస్టర్ అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ ఫామ్, State master. city master, and then I'm going to create one more form, add new item, state master, state master. కొంచెం రిచ్ గా డిజైన్ చేయండి ఫామ్స్, మీకు ఎంత వరకు కుదిరితే అంతవరకు. ఓకే, లుక్ అండ్ ఫీల్ బాగుండాలి. లుక్ సో రేపు జస్ట్ మామూలుగా అయితే లుక్ అండ్ ఫీల్ అయితే చాలా నీట్ గా క్రియేట్ చేయండి. మనం కావాలంటే మళ్ళీ చేంజ్ చేసుకుందాం, నేను చూస్తాను, ఒకవేళ బాగాలేకపోతే మళ్ళీ చేంజ్ చేద్దాం. సో ఈ 3 ఫామ్స్ నేను క్రియేట్ చేశాను. ఈ 3 ఫామ్స్ తేజ మీరు చేయాలి, నేను పంపిస్తాను ఈ ప్రాజెక్ట్. నెక్స్ట్ దివ్య Yes. మీరు వచ్చేసి నేను క్లాస్ డాల్ క్రియేట్ చేస్తున్నా. యాడ్ న్యూ సొల్యూషన్ మీద రైట్ క్లిక్ చేశాను. చూడండి, సొల్యూషన్ మీద రైట్ క్లిక్ చేశాను, యాడ్ చేస్తున్నాను, యాడ్ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. అవర్ ప్రాజెక్ట్ అయిపోయింది. డాల్ బిల్డ్ చేయాలంటే ప్రాజెక్ట్ 3 లేయర్ ఆర్కిటెక్చర్ లో మనం డిస్కస్ చేసిన క్లాస్ లైబ్రరీ. వెరీ గుడ్. సో C# విండోస్ క్లాస్ లైబ్రరీ. సో అవర్ క్లాస్ లైబ్రరీ ఈస్ library, otherwise library management system, LMS DAL. Okay. Okay, library proper names ఇవ్వాలి అర్థమయ్యేటట్టు. LMS library management system DAL. This is LMS library management system. దీంట్లో డబుల్ Okay, just I'm click on the OK. So here and then I'm going to create one more project called LMS BAL, data business access layer. LMS then L. BAL, BAL. So I have a BAL, DAL and then WPUI with me, and also database also this one. So this architecture, sample architecture just we have now, right?
So we need to Yes. write a code and we need to write a design and we need to write a database tables and procedures. So ఏం చేస్తారంటే దివ్య మీరు ఏం చేస్తారంటే నేను జస్ట్ ఒక దీంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. యాడ్ న్యూ ఫోల్డర్ లైక్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంట్రీ మాస్టర్ డేటా ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి అండ్ దెన్ సెలెక్ట్ చేయాలి. 4 ఆపరేషన్ చేయాలి: ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, సెలెక్ట్. సో దానికి మీరు మెథడ్స్ రాయాలి. మీకు ఫ్రంట్ ఎండ్ తో పని లేదు, మీకు డేటాబేస్ లో ఫీల్డ్స్ ఉన్నాయి. అది ఫ్రంట్ ఎండ్ నుంచి ఏం పాస్ చేస్తారు ఏందనేది ఆటోమేటిక్ డేటాబేస్ ఏ ఫీల్డ్స్ ఉంటే ఫ్రంట్ ఎండ్ నుంచి WPF నుంచి అదే పాస్ చేస్తారు UI నుంచి. సో మీరు ఆ ఫీల్డ్స్ తో కోడ్ రాసేయాలి. డేటాబేస్ కోడ్ మీద డిపెండ్ అవ్వాలి మీరు. రేపు వాళ్ళు కాల్ చేసేటప్పుడు UI పార్ట్ కాల్ చేసేటప్పుడు ఈ కోడ్ చూసి ఏదైనా చేంజెస్ ఉంటే డిస్కస్ చేసి చేంజ్ చేసుకుంటాం అంతే. ఇది రేపటికే చేసేయాలా? ఇది రేపటికని కాదు, మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. మీరు రేపు చేస్తారా, ఎల్లుండి చేస్తారా, 10 రోజుల తర్వాత చేస్తారా, జస్ట్ నేను చెప్తున్నాను. మీకు టైం ఉన్నప్పుడు చేయండి. ఓకే ఓకే ఓకేనా? సో యాడ్ క్లాస్ యాడ్ చేస్తాను. మన క్లాస్ ఏంటి? కంట్రీ. క్లాస్ నేమ్ ఏంటి? కంట్రీ. టేబుల్ నేమ్ ఏముంది? కంట్రీ కదా. సో క్లాస్ నేమ్ నేను కంట్రీ ఇస్తున్నాను. సో ఈ కంట్రీ క్లాస్ లో మీరు ఏం చేస్తారు, ఏం ఆపరేషన్స్, ఏం మెథడ్స్ రాస్తారు? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అండ్ దెన్ సెలెక్ట్. 4 మెథడ్స్ మీరు ఈ క్లాస్ లో రాస్తారు. క్లాస్ అండ్ దెన్ you're going to write on methods in the under the class. Okay, so just by default we will get one class. I will delete that class. సో మీ కంట్రీ అనే ఒక క్లాస్ ఉంది. ఇప్పుడు దీంట్లో మీరు కోడ్ రాస్తారు. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఆబ్జెక్ట్స్ లో an object I am going to add one more class called objects underscore country. సో దీంట్లో ఏం రాస్తారు? So here I'm going to create class called state. ఓకే State. కింద ఏ స్టేట్స్ వస్తాయి? ఓకే. సో స్టేట్ లో సంబంధించిన ఆపరేషన్స్ అన్ని స్టేట్ క్లాస్ లో రాస్తారు. ఏంటి? డిలీట్, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, ఆల్ స్టేట్ కి సంబంధించిన దీంట్లో రాస్తారు. సో మీరు ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ క్లాస్ హియర్, జస్ట్ ఆబ్జెక్ట్స్ అండర్ స్కోర్ స్టేట్స్. ఈ ఆబ్జెక్ట్స్ అనేది ఏమైనా ఐడియా ఉందా? ఆబ్జెక్ట్స్ అండర్ స్కోర్ ఈ క్లాస్ ఎంత క్రియేట్ చేస్తున్నా నేను ఐడియా ఉందా? ఆబ్జెక్ట్స్ అండర్ స్కోర్ స్టేట్స్ అనేది అంటే నంబర్ మేబీ మ్యాప్ చేయడానికి ఏమో. ఓకే, 1 minute. So I'm going to create one more class here, state. So country, state, city, CAT, city. Just add, and then I'm going to create OBJ objects underscore city, country, state, city కదా, city. ఓకే, సో నేను ఇప్పుడు 6 క్లాసెస్ క్రియేట్ చేశాను సార్. తేజ అండ్ దివ్య అండ్ బని, మౌనేష్, పబ్లిక్ and defining all classes public classes. By default, what is the access modifier for the class? Internal. Very good. ఓకే, సో నా ఇప్పుడు డాల్లో నాకు 3 క్లాసెస్ ఉన్నాయి అండ్ దెన్ 3 more classes. ఇట్స్ కాల్డ్ ఆబ్జెక్ట్స్. ఏంటంటే
ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ మాస్టర్ తీసుకోండి, డేటాబేస్ లోకి వెళ్ళండి. స్టేట్ మాస్టర్ తీసుకుంటే స్టేట్ మాస్టర్ లో మీకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 కాలమ్స్ ఉన్నాయి కదా. ఈ 8 కాలమ్స్ మీరు ఇక్కడ ప్రాపర్టీస్ డిఫైన్ చేయాలి. ఆ ప్రాపర్టీస్ జస్ట్ డిఫైన్ చేయండి, దాన్ని ఎలా మ్యాప్ చేయాలనేది నేను చెప్తాను రేపు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్, ఓకే, ఇంట్, what is the column name called st_id. st_id, just I'm going to create getter setter. ఓకే, జస్ట్ ఇలా మొత్తం ఎన్ని కాలమ్స్ అవుతున్నాయి అన్ని కాలమ్స్ కి, స్టేట్ కి, సిటీకి, కంట్రీకి రాయండి. అండ్ దీంట్లో డేటా ఇన్సర్ట్ చేయడానికి రాయండి. జస్ట్ డేటా ఇన్సర్ట్ చేయడం తెలుసు కదా, ఎగ్జిక్యూట్ నాన్ క్వరీలు వాడి సెలెక్ట్. కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. లేదు. ఓకే కదా, ఇప్పుడు మీరు బ్యాల్ రాయగలరు కదా, డాల్. యా ఓకే, తేజ మీరు క్రియేట్ చేయగలరు కదా పేజెస్? చేస్తాను. ఓకే, అండ్ మోహనేష్ వచ్చేసి సో టేబుల్స్ క్రియేట్ చేయాలండి మీరు. ఓకేనండి. టేబుల్స్ ఇప్పుడు మనం కొన్ని శాంపుల్స్ టేబుల్స్ నేను ఇప్పుడు ఎలా ఫాలో అయ్యానో అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో సిటీ, కంట్రీ, రోల్స్ మాస్టర్ లో డేటా ఏముంటది? యూజర్, అడ్మిన్. Currently we have only 2 roles. We have admin, user and admin. Okay, and then users నేను కొన్ని users for example this, okay, and employee master లో ఎంప్లాయీ నేమ్, లైక్ దిస్. అర్థమైంది కదా ఈ టేబుల్స్? ఇవన్నీ డేటా డైరెక్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఇన్సర్ట్ చేద్దాం, డేటా బ్యాక్ ఎండ్ లో రాయడం ఎందుకు. ఓకేనా? Yeah. మీరు ఏం టేబుల్స్ క్రియేట్ చేస్తారంటే ఇంకా సో ఈఎంపీ మనం క్రియేట్ చేసాం, యూజర్ క్రియేట్ చేసాం, బుక్స్ మాస్టర్, డిపార్ట్మెంట్స్, బుక్ హిస్టరీ, ఆర్గ్ సెట్టింగ్స్, ఫీడ్బ్యాక్, సెర్చ్ బుక్స్, కంట్రీ మాస్టర్, స్టేట్ మాస్టర్ ఆల్రెడీ చేసాం. ఏమైతే ఉన్నాయో వీటిలో పెండింగ్, సో అవి క్రియేట్ చేయండి. అవి క్రియేట్ మీరు ఏంటంటే ఫీల్డ్స్ మీరే ఆలోచించండి, మీరే రాయండి. రేపు పొద్దున నేను ఫీల్డ్స్ మాడిఫై అంటే నేను మాడిఫై చేస్తాను. ఓకేనా? సో అర్థమైంది కదా అందరికి? అర్థమైంది. సో మనం ఇది బిల్డ్ చేస్తున్నాం 3 లేయర్ ఆర్కిటెక్చర్. యూఐ తేజ డూయింగ్, DL Divya doing, and Mohanesh, and then Pani. This also will do UI. Next. ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్? నేను ప్రజెంట్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను ఈ రోజుకి. రేపు పొద్దున్న కొంత మొత్తం రాకపోయినా కొంచెం కోడ్ రాసుకురండి, చాలా ఒక 10 lines and 15 lines 20 lines కోడ్ అన్నా రాసుకురండి. ఓకేనా? అలా మీకు రాయడం వచ్చేసిందంటే ఆ కోడింగ్ ఎక్కడెక్కడ ఏం రాయాలి, ఎక్కడెక్కడ ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఇంకా మీరే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ASP.NET స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి. జస్ట్ నేను ఇదంతా పంపిస్తున్నాను ర్యార్ ఫైల్. మీరు ఈ సొల్యూషన్ ఓపెన్ చేసుకుంటే మీరు డైరెక్ట్ డబుల్ క్లిక్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఇది ర్యార్ ఫైల్ పంపిస్తాను మీకు. ఈ ర్యార్ ఫైల్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయగానే ఇలా వస్తుంది. ఈ సొల్యూషన్ మీద డబుల్ క్లిక్ చేశారంటే డైరెక్ట్ మొత్తం ప్రాజెక్ట్ అంతా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ర్యార్ ఫైల్ జిప్ ఫైల్ పంపిస్తా పోనీ. జిప్ ఫైల్ కావాలా ర్యార్ ఫైల్ కావాలా? సరే ర్యార్ ఫైల్ జిప్ ఫైల్ పంపిస్తున్నా.
ఓకే. సో ఇది దీంట్లో exe ఫైల్ ఉంది కదా, ఇది కాపీ కాదు. సో డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఈ లోపం డిస్కస్ చేద్దాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ప్రస్తుతానికి అయితే ఏం లేదు. అర్థమైంది. ఓకే. మీరు తేజ? ఫైన్ సార్. అయితే నేను ఇప్పుడు కంట్రీ మాస్టర్, స్టేట్ మాస్టర్, సిటీ మాస్టర్ 3 పేజెస్ క్రియేట్ చేయాలి కదా సార్? అంతే. అవునవును. శివ గారు, నేను డేటాబేస్ కనెక్షన్స్ ఏమన్నారు కదా నన్ను డిఏఎల్ లో. అవును. ఏ క్లాసెస్ కి మీరు ఇప్పుడు రాసిన అన్నిటికీ రైట్ చేయాలా? మీరు ఇప్పుడు కంట్రీ మాస్టర్ ఉంది కదా, కంట్రీ, స్టేట్, సిటీ కుదిరిన రాయండి. Yeah. మొత్తం కుదిరితే మొత్తం రాయండి. ఒక క్లాస్ అన్న రాస్తే రేపు మనం డిస్కస్ చేయడానికి బాగుంటుందని. ఓకే. ఓకేనా? షూర్ అండి. ఓకే. ఓకే ఫైన్. మరి రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, క్లోజ్ చేస్తున్నాను నేను. ఎస్. థ్యాంక్ యూ ఓకే అండి. సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సార్. బాయ్ బాయ్ శివ గారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. Bye.